ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు గోచారంలో మీరు చూసారంటే రవి గురు ఈ రెండును వచ్చి మిథునంలో కూర్చొని డైరెక్ట్గా దృష్టిలో ఉంది. సప్తమ దృష్టి అని చెప్తాం. ఈ పవర్ఫుల్ దృష్టి అదే. ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఈ డోర్ ఓపెన్ చేసాము అంటే ఆపోజిట్ ఫస్ట్ మనకు కనపడేది ఏంటి? లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆఫీస్ కనపడదు, రైట్ సైడ్లో ఉన్న ఆఫీస్ కనపడదు. ఏది కనపడుతుంది? స్ట్రైట్ ఆపోజిట్లో ఉన్న ఎవరున్నారో వాళ్ళే మనకు కనపడతారు. అంత మంచి దృష్టిలో ఇప్పుడు ఉంది. ధనుసు రాశి వాళ్ళ ఇంట్లో ఎవరైనా పూర్వీకుల్లో ఏమైనా మనకి ప్రాబ్లం ఉంది, కేసు జరుగుతుంది, మనకి రావాల్సింది రాలేదు, లేదంటే మంచి అమ్మాయి దొరకలేదు, మంచి పిల్లలు పుట్టలేదు, ఫస్ట్ మ్యారేజ్ డివైజ్ అయింది, సెకండ్ మ్యారేజ్కి వెయిట్ చేస్తున్నాను, ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్, సంతోషంపరమైన ఏదైనా జరగాలి అంటే ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ 1 year లోపల వీళ్ళకి ఏం కావాలో అది జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ ఈ రెండింటిని అట్లాగే లాక్ చేసి మూత పెట్టేయాలి. ఆ రెండు చాలా ఎక్కువ నార్మల్గానే ఉంటుంది. సో అది మాత్రం మీరు చూసుకుంటే చాలు, ఇంకేమీ ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ 1 yearకి ఈ ఇయర్ ఓకే, ఏప్రిల్ 2026 తర్వాత కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటికి ఏం అవసరం లేదు. భద్రాచల రాముడిని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం చాలా